72 సంవత్సరాలు. నాకు 40 సంవత్సరాలు రేపు. 72. 72 సంవత్సరాలు మీకు. ఎలా ఇలా యవనస్తుడిగా ఇంకా ఉండగలుగుతున్నారు? మా యవనస్తులందరికీ చెప్పాల్సిన ట్రిక్ ఏంటి? కేవలం దేవుని కృప ఒకటి. నా యవ్వన జీవితాన్ని ప్రభుకి ఇచ్చేసాను 18 ఇయర్స్లో. లోకంలో పాపంలోనికి పోకుండా ఈ బాడీని పాపంతో నింపుకొని మళ్ళీ కడుక్కొని మళ్ళీ కొత్తగా వాడటం వేరు. ఫ్రెష్గా దేవునికి మన జీవితాలు అప్పగించేసుకుంటే ఆ ఫ్రెష్నెస్ అలాగే ఉంటుంది అన్నది నా విశ్వాసం. మూడవది, తక్కువ తింటాను, ఎక్కువ పని చేస్తాను. అదే రహస్యం. తెలుసు కదా నీకు. ఎంతమంది యవనస్తులు ఇక్కడ ఉన్నారు? హల్లెలూయా చెప్తారా? యవ్వనస్తులందరికీ వాళ్ళ సవాలండి. దయచేసి మీ 18-19 ఇయర్స్లోనే జీవితాన్ని ప్రభుకి ఇచ్చుకోండి, లోకంలో తిరిగా కాదు. అప్పుడు మీరు ఇంకా 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 వృద్ధాప్యంలో కూడా ఫలిస్తారు. ఇక్కడున్న కొన్ని వేల మందికి కాదండి ఈ దైవజనులు దీవెనగా ఉండేది, కొన్ని లక్షల మందికి దీవెనగా ఉన్నారు. కొన్ని లక్షల దైవజనుల్ని ఏర్పరిచారు. నేను నా చిన్నప్పటి నుండి నేను చూస్తున్నాను, ఇంతవరకు ఒక్కసారి కూడా ఒకరి దగ్గర నుండి లాభం ఎదురు చూడాల, ఒకరి దగ్గర నుంచి ఏ లాభం ఎదురు చూడాల. ఒక దైవజనులకి రక్షించిన తర్వాత వారెళ్ళి వారు సేవలు చేసుకుంటున్నారు, కానీ వాళ్ళని అడిగింది లేదు. మేము ఎన్నో లోక పద్ధతులు, లోక సలహాలన్నీ ఇస్తే మమ్మల్ని తిట్టి కూర్చోబెట్టేవారు. ఎందుకంటే మనకు ఆతృత ఉంటుంది కదా యవనస్తులకి, ఆతృత. కానీ ఇప్పుడు లేదులేండి, ఇప్పుడు దేవుడు మాకు నేర్పించాడు. సో మా కొరకు కూడా ప్రార్థన చేయండి. దయచేసి యవనస్తులు మర్చిపోకండి. యవన కాలంలో నేను 25 సంవత్సరాల్లో ఇచ్చాను మా నాన్నగారి దగ్గరికి. మీరు 18 సంవత్సరాలు ఉంటే ఇచ్చి చూడండి, మీ జీవితం వేస్ట్ అవ్వదు, వృద్ధా అవ్వదు. 72 సంవత్సరాలకు బలంగా ఉంటారు, ప్రతి శోధనని జయించగలము. ఒక మాదిరి మనకి. మరి ఈరోజు